దొన్నె బిర్యానీ అనుకుంటున్నారా? అయ్యయ్యో! కాదండి. ఏం రెసిపీ చెప్తాను. పాలాక్ చాలామంది తినరు కదా! ఇట్లా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పాలాక్‌తో పులావ్ చేశాను. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ ఎక్కువే తీసుకోండి. దాంట్లోకి పాలాకేసి ఉడకపెట్టుకోండి. ఆ వాటర్ పడేయకండి. లాస్ట్‌లో చూపిస్తా ఎట్లా చేయాలో. మిక్సీ తీసుకొని కొత్తిమీర, పాలాకు, కొంచెం పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసేసి అది పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నేను కుక్కర్‌లో చేసుకుంటున్నా. ఆయిల్, ఘీ 2 తీసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. దాంట్లోకి ఆనియన్స్ ఏసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. అది కూడా మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ ఏసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ ఏసుకోవచ్చు. లైక్ పన్నీరు, మష్రూము, మీల్ మేకర్ ఇవన్నీ ఏసేసుకొని కొంచెం మంచిగా మగ్గనియండి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలాక్ పేస్ట్, అది కూడా వేసేసేయండి. కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. అది మగ్గిన తర్వాత మనం స్టార్టింగ్లో పాలాకు ఉడకపెట్టుకున్నాం కదా అదే వాటరే వేసాను. ఇక్కడ 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసాను. మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను నార్మల్ రైసే యూస్ చేశాను. 2 విజిల్స్ పెట్టాను. ఇది స్టార్టింగ్లో దొన్నె బిర్యానీ అన్నా కదా, దొన్నె బిర్యానీ అంటే మీకు ఏందో తెలుసా? అయితే కామెంట్ చేసేయండి.